మరి మీ ఫస్ట్ కంపోజిషన్ ఎప్పుడు చేశారు? రామ్ గోపాల్ వర్మ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్, అంటే నాలో ఏదో ఒక టాలెంట్ ఉందని ఐడెంటిఫై చేసింది రామ్ గోపాల్ వర్మ. నేను కీబోర్డ్ వాయించే రోజుల్లో నన్ను చూసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి, అది అంతం అనే సినిమా. అంతము ఎలా నా చేత ఎలా నాకు నాకు తెలియదు, లేదు నాకు నమ్మకం ఉంది, మీరు చేస్తారు నమ్మకం ఉంది అని చెప్పి స్టార్టెడ్ డూయింగ్ దట్. దాని మధ్యలో ఒక సాంగ్ కావాల్సి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కాదు, సాంగ్ కూడా నువ్వు చేయగలవు, నేను ఒక సాంగ్ ఇస్తాను చెప్పి అది చలికి ఉందనుకో అనే సాంగ్, అది అంతంలో ఆ సాంగ్ ఫస్ట్ నేను కంపోజ్ చేసిన సాంగ్. నేను రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు తను ఫ్రీలాన్స్ కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసేవాడు. కీరవాణి గారి దగ్గర, శ్రీ దగ్గర, ఇలా రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర. అప్పటి నుంచి పరిచయం, ఒరే ఒరే అనుకునే స్నేహం. నాకు ఎందుకు బాగా నచ్చుతాడంటే మనీలో ఉండే వెర్సటాలిటీ, వెరైటీ ఆఫ్ మ్యూజిక్. ఒక ఓల్డ్ మ్యూజిక్ కానీ, వెస్ట్రన్ మ్యూజిక్ కానీ, డిస్కో మ్యూజిక్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, పాప్ మ్యూజిక్ కానీ, ఫోక్ మ్యూజిక్ కానీ, ఎనీథింగ్ ఏది అడిగినా సరే ఇమ్మీడియట్గా వెల్ ఎక్విప్డ్ కాబట్టి రెడీగా ఉంటాడు. తను స్వతహాగా జనరల్గా ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మేబీ కీరవాణి గారి తర్వాత, లేకపోతే కీరవాణి గారు తప్ప మనీకి ఒక్కడికే ఫుల్ మ్యూజికల్ నాలెడ్జ్ ఉందని నా పర్సనల్ ఫీలింగ్.